నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. మన స్నేహితులను కాబోతున్నాము. నా ప్రజలు నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రుద్రపాడ్? నీవెంత నయవంచుడివి, రూప రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధమేళ చేయుచుంటివి. నేను నీ స్నేహంను కోరుచుంటిని. నిన్ను మన్యం రాయించేదురు. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడవుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజల జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే వంశసేవలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వద్ద ప్రయత్నం మాని సంధి చేస్తానని చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కానీ సుంకం చెల్లించవలను. భూములను దున్నుకొనవచ్చును, కానీ శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలు చేసుకొనవచ్చును, కానీ ప్రతి విషయానికి సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను. ఈ మన్యం పనులు కలకాలం బానిసలు, అంతేనా? మన్యము అని ఎడమంద కోసం ఏదోగాలు చేయుచున్నావు. నీ వచ్చుకోనట్లా నీ సేనాధిపతి ఇచ్చేది. అప్పుడు నీ శౌర్యం చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. వ్యవస్థించని బ్రిటిష్ సామ్రాజ్యం ముందున ఒక చక్కని వెలుగు కావచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదురుతో వంగి వంగి సలములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? ఎత్తన గొడ్డలు మూటలు పెట్టుకొని ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? ఇంత చోటు చాలని నీకు మా చంద్రగిరి రాజు దగ్గర జోలు కట్టుకొని తిరిగినప్పుడు ఎక్కడుంది రుద్రపాడ్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? షాబాష్ సామ్రాజ్ షాబాష్. ఈ వంటి వీరుడు భారతదేశం మంది కాక మా దేశం మంది పుట్టినట్లా. నోర్మి, పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం, కొండలు లోయలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ దేశంలోనే పడతాను. నా ప్రజల హక్కులకై పోరాడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటుంది రామరాజ్. నాది ప్రపంచమును ఎదురులేని సైనిక శక్తి, బ్రిటిష్ సైనిక శక్తి. బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరింపజాలవు. స్వాతంత్రం కొరకు చట్టబద్ధంగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు దారిపోసి వెచ్చించుకోవాల్సిన వరం. నేను కోరుకునేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున మనిషి కూడా స్వేచ్ఛ వాయులు పీల్చుకునే స్వరాజ్యం. ఎక్కడ సాయానికి చావు లేదా, ఎక్కడ ఒకరి కష్టాన్ని ఇంకొకరు కొల్లగొట్టరో, ఏది ప్రజాస్వామ్య అతీతమైన సంఘమో ఆ సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుచున్నాను. కానీ నీ చట్టం దాన్ని సాధించనివ్వలేదు రుద్రపాడ్. రామరాజ్, ఆశకు లంగవు, చట్టమునకు తలాంచవు, మొండితనవుతా నా ఓర్పును పరీక్ష చేయదు. నీ అమూల్యమైన ప్రాణావతి వరకు నన్ను బలవంతం చేయదు. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేణువులు క్షమించబడిన ఒక్క అరపూట తినడానికి నోచుకోలేని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలిన బట్టలు శరీరానికి కప్పకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెమ్మలు. తల్లి పాలు లేక కనీసం తాగడానికి గంజి కూడా లేక ఏచి సొమ్మసిల్లిపోయిన పసిబిడ్డలు. వీళ్ళందరినీ చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రుద్రపాడ్. ఈ కన్నీటి ప్రవాహాలలో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. ఈ రేగుతున్న అగ్ని జ్వాలలు చల్లారు. ఈ అధికారం అంతమయ్యే వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ విడిచిపోయే వరకు ఈ నిప్పుడేరులే, ఈ రక్తవర్ణాలే, ఈ జీవన్ మరణం పోరాటమే. స్టాప్ దిస్ గాడ్స్ ట్రెజన్. రాజద్రోహం. షూట్ హిమ్. నువ్వు నన్ను చంపలేరు రుద్రపాడ్. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షల సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడై నీ బ్రిటిష్ సామ్రాజ్య గోడలను పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, స్వాతంత్ర నినాదం, సత్య మార్గం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాలనై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను. స్వాతంత్ర జయ గీతంలో నిలుస్తాను. అక్కడ కదరా